శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. కన్యా రాశి వారికి మే 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. కన్యా రాశికి మనం చూసుకుంటే 6వ స్థానంలో రాహు, సప్తమంలో శని కుజుల యొక్క ప్రభావం, అష్టమంలో రవి బుధుడు, భాగ్యస్థానంలో శుక్రుడు, రాజ్యంలో బృహస్పతి కనిపిస్తున్నాడు. కొంత కన్యా రాశి వారి విషయానికి వచ్చినప్పుడు రాజ్యము ఎస్టాబ్లిష్మెంట్ పర్ఫెక్ట్గా అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు, ఏం వరి అవ్వక్కర్లేదు. చిన్న పిసర డెవలప్మెంట్స్తో ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి. అలాగే వ్యాపారస్తులు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ, మెడికల్ ఇండస్ట్రీలో కూడా కొంచెం అడుగు ముందు వేయడం ప్రయత్నించేయండి. సక్సెస్ అని బాగానే కనిపిస్తుందని చెప్పచ్చు. ఆ వ్యాపారాలను ముందు పెట్టడానికి ప్రయత్నించేయండి. 20-30% ప్రాఫిట్గానే వెళ్తారు, నష్టం అయితే జరగదు. దైవ బలంతో కొంత ముందుకు వెళ్ళాలనుకున్న దైవ సంబంధమైన పనులు చేస్తూ ముందుకు వెళ్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కొంత అనుకూలమైన వాతావరణం అయితే కన్యా రాశి వారు కనబడుతుంది. అంటే పౌరహిత్యం చేసేవాళ్ళు అనుకోండి, లేకపోతే ప్రొఫెషనల్ చెప్పేవాళ్ళకి అనుకోండి, రకరకాల ఎవరైతే దైవ బలంతోనే జీవనం గడిపే వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఈ 15 రోజుల్లో కనిపిస్తున్నాయి. శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమంలో పాల్గొంటారు. గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజ ఇటువంటి కార్యక్రమంలోని, వివాహం అనే కార్యక్రమంలో కూడా చాలా కాలం నుండి పెండింగ్లో ఉన్న వ్యవహారాలన్నీ కూడా బయటపడే అవకాశాలు ఉంటాయి. కోర్టు వ్యవహారాలు కూడా బయటపడితే అనుకూలంగా మనకు జరిగే అవకాశాలు ఉన్నాయి. అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్స్ కూడా కొన్ని అయ్యే అవకాశం ఉంది. ఈ కుజుడు శని 2 సప్తమంలో ఉండడం వలన వైవాహిక జీవనంలో భార్యాభర్తల మధ్య కొంతవరకు అన్యోన్యత కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం సమన్వయపరచుకుంటే ఇద్దరిలో ఒకరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించగలిగితే బాగుంటుంది. అదర్వైజ్ ఇది అంత దూరమైన తీసే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని ప్రయత్నం చేయండి. ఇక మంత్రమే శరణ్యము, అలాగే ఆరోగ్యం చాలా మహాభాగ్యం. ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా అష్టమంలో ఉన్న రవితో పాటు బుధుడు కూడా ఉన్నాడు, సప్తమంలో కుజశని ఉన్నారు. ఈ అష్టమ 6వ ఇంట్లో చూస్తే రాహు ఉన్నాడు. రాహు ప్లస్ అక్కడ ఉన్న బుధుడు, న్యూరో సిస్టమ్కి అధిపతి బుధుడు, రాహు ఏమో రక్త సంబంధానికి అధిపతి. వీళ్ళిద్దరి యొక్క కాంబినేషన్ పొజిషన్స్ ఆర్ నాట్ యాజ్ గుడ్ యాజ్ వీ థింక్. సో జనరల్ ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. కొంతవరకు స్టోన్స్, ఫైల్స్లో వచ్చే అవకాశాలని కొంచెం జాగ్రత్త పడండి. అలాగే మనం కాలినడక మీద వెళ్ళేటప్పుడు కానీ, బండి 2 వీలర్స్ మీద వెళ్ళేటప్పుడు కానీ కాలికి దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్త తీసుకొని పాదాలు దగ్గర ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అంతకన్నా ఇంకేం లేదు. విశేషంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుని ముందుకెళ్ళగలిగితే కొన్ని సమస్యల పరిష్కార మార్గం చిక్కుముడు వేరి ఒక రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.